నువ్వు బ్రతుకున్నంత కాలము ఈ శరీరానికి ఆత్మకి యుద్ధము, మన యుద్ధ భూమిలో ఉన్నాం. నువ్వు ఎవరి మాట వినాలి, నేను ఎవరి మాట వినాలి? ఇప్పుడు శరీరం చెప్పిన మాట వినాలా, ఆత్మ చెప్పిన మాట వినాలా? ఆత్మ చెప్పిన మాట వినాలి. నేర్చుకుందాం. ఇప్పుడు కొలస్సీ సంఘానికి ఉన్నటువంటి ప్రేమ ఏంటి నేర్చుకుందాం. చాలా వినండి. ఏంటి వరకు ఉన్న ప్రేమ? పరిశుద్ధులందరి మీద మీకున్నటువంటి ప్రేమను బట్టి నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నాడు ఎపఫ్రా గురించి పౌలు గారు కొలస్సీ సంఘాన్ని చూసి. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. ఎవరు పరిశుద్ధులు? దేవుని విశ్వాసం ఉన్న వారు ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. ఇందువల్ల నీ పొరుగుని ప్రేమించమంటే అందులో ఎవరున్నారు? పరిశుద్ధులు కానివారు కూడా ఉన్నారు. అందులోంచి వచ్చిందే. ఇప్పుడు మీరు పరిశుద్ధుల గురించి ప్రేమ నేర్చుకున్నాం. మనం అందరం క్రైస్తవం ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ప్రభు చెప్పిన ఆజ్ఞ వేరు, అది లోకంలో అందరూ ప్రేమించాలి. ఇప్పుడు పరిశుద్ధుల గురించి మనం నేర్చుకుందాం. మనం ప్రభులోకి వచ్చాం కాబట్టి పరిశుద్ధుల మీద మనకేముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ.